కడప ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ వృద్ధుల కోసం జీవని పేరుతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ పి సంజీవమ్మ, డాక్టర్ తక్కువోలి మాచిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఆశ్రమం నిర్వహించబడుతుందని చెప్పారు. బాకరపేట నుంచి సిద్ధవటం మార్గంలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకర వాతావరణంలో ఆశ్రమ నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. అలాగే పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలపై భారం పెరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. దానికి పెరిగిపోవడానికి కారణం ఏంటి అనే దాని మీద మాట్లాడాల. సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఈ గ్యాసు, పెట్రోల్ అవన్నీ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, జాగ్రత్త, ఒళ్ళు తాట తీస్తాము, బ్లాక్ మార్కెట్ అని చెప్పేసి అని బెదరగొడుతున్నాడు. అసలు సప్లై లేకపోతే వీళ్ళు బ్లాక్ చేసేది ఏముంది ఇక్కడ అంటే ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం వచ్చిన ఒకే వ్యక్తి వల్ల వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా ఆయిల్ ఉత్పత్తి దేశాల మొత్తం మీద ఏకపడిన దాడులు చేస్తున్నాడు. వెనుజులా 2వ అతిపెద్ద ఉత్పత్తి దేశం అది ఆయిల్. దాన్ని బెదిరించని ట్రై చేశాడు. దొంగకపోతే దేశాధ్యక్షుడిని బాగా తీసుకెళ్ళిపోయాడు. మనం ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్టరీస్లో కిడ్నాప్ చేసేవాళ్ళు, వీళ్ళకన్నా మించిపోయాడు. ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు? ఇరాను ఇవన్నీ కూడా పెట్రోల్ ఉత్పత్తి వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు చెప్పేట్టుగా అమ్మాలా, అంటే వాళ్ళ కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తారా, దాని ప్రకారం అమ్మాలంటున్నారు. ఇప్పుడు మనకు రష్యా వాళ్ళు తక్కువ రేటుకి సరఫరా చేస్తారు, ఇరాన్ తక్కువ రేటు సరఫరా చేస్తారంటే అమెరికా వద్దు కాబట్టి ఆపేశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీదుగా ఆయిల్ ఉత్పత్తి దేశాలని ఆయన కంట్రోల్ పెట్టుకొని ఆయన కంట్రోల్ లేని వాళ్ళ దేశాలను మీరు కొనడానికి వీలేదని భారతదేశాన్ని ఆపించాడు. దేశానికి ఆగిపోయింది. అంటే మొత్తం కాలు దూకుతుంది ఎవరు? ట్రంప్. అలాంటి రాజకీయ దుర్మార్గంగా ట్రంప్ని ఒక్క మాట కూడా అనకుండా మోడీ మన ప్రధానమంత్రి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. ఇంత అన్యాయం కదా. ఒక దేశాధ్యక్షుని కిడ్నాప్ చేయడం ఏంటి, ఇరాన్ పైన దాడులు చేయడం ఏంటి, స్కూళ్ళ పైన దాడులు చేయడం ఏంటి అని చెప్పేసి ఒక మాట ఎందుకు అనలేకపోయారు? ప్రపంచం పెద్ద దేశం కదా మంది, ఇది పార్లమెంటరీ వ్యవస్థ మంది. ప్రపంచ భారతదేశం ఒక ఔన్నత్యం ఉంది, నాన్ అలైన్డ్ మూమెంట్, అది ఉద్యమానికి నాయకత్వం వచ్చిన దేశం ఇది. అలాంటి గొప్ప దేశం జరిగేటువంటి దురాక్రమణని ఖండించకపోవడం అనేది చాలా ఘోరం. పైపెచ్చు ఇజ్రాయెల్కి మనకి ఎప్పుడు దౌత్య సంబంధాలు లేవు, అది ఒక టెర్రరిస్ట్ దేశం అది. ఆ దేశంతో ఫస్ట్ మోడీ పోయి సంబంధాలు పెట్టుకున్నాడు. ఆయన పోయి ఇజ్రాయెల్తో పోయి మాట్లాడి వచ్చాడు. 3వ రోజే బాంబులు స్టార్ట్ చేశాడు ఇరాన్ పైన. అంటే మోడీ ఒకవైపున ప్రపంచం జరిగే పరిణామాల పైన ఒక మాట అనలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు మోడీని శాసించే శక్తి ఉంది. ఇంక చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా ఆయన మోడీ ఉండలేడు. ఈయన సపోర్ట్తో ప్రధానమంత్రి ఉన్నాడు. మరి నువ్వు దేశంలో ఇంతకుముందు 3-4 ప్రధానమంత్రి తలకాయలు మార్చేవాడు కదా, దేశంలో నువ్వు గొప్పవాడు కదా, అమెరికా దేశంలో నేను పొగుడుతున్నాయి కదా, ఒక మాట ఎందుకు చెప్పకూడదు ట్రంప్కి? అయ్యా నువ్వు అంటే మంచిది కాదు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ట్రంప్ చూసి ఎందుకు నెక్క తడిచిపోతా ఉంది? ఎందుకంటే భయపడాలా? భయపడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమంటున్నాడు? వీడికి వచ్చి మీరు పొదుపు వాడండి అంటున్నాడు. ఒకవైపు డీలిమిటేషన్స్ వల్ల సౌత్ ఇండియాకి నష్టం వస్తూ ఉంది. ఫెడరల్ రాజ్యాంగ విధానం ద్వారా మనం పరిపాలన సాగిస్తుంటున్నాము, అందువల్ల రాష్ట్రాలపైన వివక్ష ఉండకూడదని చెప్పేసి మనం కోరుతుంటే ఈయనేమంటున్నాడు? వాళ్ళ జనాభా పెరిగింది, మన జనాభా తగ్గింది, కుటుంబ నియంత్రణ మనం పాటించాము, వాళ్ళు పాటించలేదు, అందువల్ల మనకు సీట్లు తగ్గిపోతున్నాయి, అందువల్ల మీరు బిడ్డలు కనండి అంటున్నాడు. ఏమో యంత్రం అది? ఏమన్నా బిడ్డలు కనడానికి యంత్రం ఇదేమన్నా? సౌలభ్యం కోసం ఫ్యామిలీ వస్తూ ఉంది. ఇప్పుడేమంటాడు? 30,000 ఇస్తా 3వ బిడ్డకి, 40,000 ఇస్తా 4వ బిడ్డకి. అంటే ఏలమా? సంతలో ఏలం వేసేది అది. ఆ 30,000 ఇస్తే ఎంత వస్తుంది? వాళ్ళ డైపర్లకు సరిపోదు కదా. ఇంకా ఉందా? వాళ్ళ డైపర్లకు సరిపోతాయా 30,000? జీవితాన్ని తట్టు చేస్తారు. అందుకే మేమేమంటే నీవు చిలిపి చేస్తున్న మానుకు కేవలం ప్రధానమంత్రి మోడీ చేసేట దుశ్చర్యకు వ్యతిరేకంగా మాట్లాడడానికి చేత కాకుండా ఆడవాళ్ళని బిడ్డలు కానీ ఇంకొకటి చెప్తా ఉంటాడు. పోనీ నీ మాట విన్నాం, ముఖ్యమంత్రి కాబట్టి మా కర్మగాలి
ఇప్పుడు మీ మాట ప్రకారం కానీ అందరికీ ఆ పిల్లలకి జీవితాంతరం మేము పోషిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసేయండి, ఒక చట్టం చేయండి. నా ఆజ్ఞ ప్రకారం ఇప్పటి నుంచి 3వ బిడ్డ 4వ బిడ్డ కనుక్కుంటే వాడు పోషణ మొత్తం జీవితాంతం పోషణ మొత్తం మేము చూస్తామని చెప్పేసి ఒక క్యాబినెట్ తీర్మానం చేయండి. ఒప్పుకుంటాం. చేయగలరా? చేయలేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. నిజం చెప్పడం చేత కాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప ఈ విధంగా డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. అందువల్ల ఇవన్నీ ఆయిల్ సంబంధించినటువంటి క్రైసిస్. ఇది సహజంగా వచ్చిన సంక్షోభం కాదు. ఇది మానవులు చేసిన పని, ట్రంప్ చేసిన పని. ట్రంప్ వల్ల ప్రపంచం బాధపడుతూ ఉంది, దేశం బాధపడుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా పోవడం సాగించాల్సిన అవసరం. ఆ విధంగా ఫైట్ చేయకుండా కేవలం తూతో మంత్రం చేసుకొని మీరు దుబారా తగ్గించంటారు. నేను చెప్తున్నా, స్వాతంత్రం వచ్చిన వరకు ఇప్పటిదాకా అత్యంత విలాసవంతమైనటువంటి జీవితం గడిపించేది మోడీ. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అత్యంత విలాసం నడిపించేది చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరే అత్యంత విలాసవంతమైన పద్ధతి జీవితాన్ని అనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కావచ్చు, కానీ గతంలో ముఖ్యమంత్రి 3 మాటలు ఉన్నాడు కదా, అప్పుడు ఇటు చేశాడా? ఇంత విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించాడా? ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఆయన ప్రత్యేక విమానాలు ఏంటి, ఆ గొడవ ఏంటి, ఇంక చెప్పక్కర్లే. మోడీ గతంలో ప్రైమ్ మినిస్టర్ చాలా మంది, ఇంతేగాని పండిట్ నెహ్రూ ఇప్పుడు దాకా ఉన్నారు. లెక్కలు తీయండి. అత్యంత ఖరీదైనటువంటి విమానం వాడేది ఈయనే. 8,000 కోట్ల రూపాయల విమానం. ఆయన విదేశాలు ఇప్పుడు భారతదేశంలో ఉండే తక్కువ. ఇప్పుడు కూడా విదేశంలో ఉన్నాడు, స్వీడన్లో ఉన్నాడు పోయి. ఇప్పుడు 98 మాటలు 100 మాటలు ఆయన విదేశ పర్యటన చేశాడు. ఇప్పటికి ఆయన ఖర్చు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు లెక్కలు చేస్తున్నారు. అంటే విలాసవంతంగా మీరు చేస్తున్నారు, ప్రజలు మాత్రం అంత కుదించుకోండి చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా మీరు చేసిన తప్పుల్ని కప్పించడానికి ఉపయోగపడేటువంటి యుక్తులు కుయుక్తులు తప్ప ఇంకొకటి కాదు. సెక్యూరిటీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛమైన రాజకీయాలు చేసేవాళ్ళకి ఎవరికి గన్మెన్లు అక్కర్లేదు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని క్రిమినల్ పనులు చేస్తారు, వాళ్ళకే ప్రొటెక్షన్ అవసరం. మొత్తం లెక్కలు తీయండి. రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళకి రక్షణ అవసరం, మిగతా వాళ్ళకి అవసరం లేదు. కేరళలో చూడండి, ముఖ్యమంత్రులు అందరినీ వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యే హాస్టల్ చూస్తే అది ఒక్కటి కనపడు. వాళ్ళ మంత్రులు వస్తారు, ఎంతమంది వస్తారు దీనికి? అందువల్ల మీరు చేసేటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని రాజకీయం గొడుగు పెట్టుకుంటే మీకు రక్షణ అవసరం ఉంటుంది. అది లేకుండా మంచిగా చేయండి. మోడీ వచ్చాక ఇన్ని క్రిమినల్ పనులు చేశాడు. భారతదేశాన్ని లౌకిక వ్యవస్థ నుంచి ధ్వంసం చేయడానికి. అంబేద్కర్ ఏం చెప్పాడు? 1% ఆఫ్ ది కమ్యూనిటీ, 1% ఆఫ్ ది కమ్యూనిటీ ఉంటే కూడా వాళ్ళకి న్యాయం జరగాల్సిందే, అందరికి సమంగా ఉండాల్సిందే, లేకుండా పోతే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది. అందుకే అందరూ జైన్స్, బుద్ధులు అందిస్తూ కూడా మనం సాధన చేస్తున్నాం, అందులో ఒకటే ఉంటున్నారు. ఇప్పుడు నేను వచ్చాక ఏంటంటే మెజారిటైజేషన్, అంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళకి న్యాయం చేయకాలా. ఎక్కువ మంది ఎవరు? 80% ఆఫ్ ది హిందూస్ ఆయనకి మెజారిటైజేషన్ పెరిపెట్టి వాళ్ళకు ఉపయోగపడేటువంటి అనేక పద్ధతులు చేస్తున్నాడు. దానికి అనుకూలంగా ప్రధానమంత్రి అధ్యక్షుడిని మార్చేస్తున్నారు. ట్రైబల్స్కి వ్యతిరేకంగా భారతదేశంలో ట్రైబల్స్కి రాజ్యాంగంలో హక్కు ఉంది. రాజ్యాంగంలో హక్కును తీయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలా. ప్రెసిడెంట్ ఆఫ్ సంతకం పెట్టాలంటే ట్రైబల్ అయి ఉండాలా, లేకపోతే ఒప్పుకోరు. లేకపోతే వెంకయ్య ఎందుకు చేయలేదు ప్రెసిడెంట్గా? అప్పుడు దాకా వైస్ ప్రెసిడెంట్గా ఉంటే ఎందుకు ఆ మురుగుంది పెట్టాడు? ఆ ఆదివాసి, ఆమెనేం అనకూడదు మనం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆమె సంతకం పెట్టించాడు. ఆదివాసుల హక్కులకు భంగం కల్పిస్తూ ట్రైబల్ యాక్ట్ని మార్చి ఫారెస్టు ఆస్తులపైన వాళ్ళకి హక్కు లేకుండా వచ్చేసాయి. 2023 జీవో వచ్చింది. అది వచ్చాకనే ఆదానికి అబ్బాయికి అందరికీ భూములు పనిచేస్తున్నాడు. అది పంచడానికి ఉపయోగ పద్ధతిలోనే ఆపరేషన్ కాగారు పెట్టాడు. ఆపరేషన్ కాగారు ఎందుకు పెట్టాడు? ట్రైబల్స్ ఉంటారు అక్కడ, ట్రైబల్స్కి రక్షించిన నక్సలైట్స్ ఇస్తారు. కాబట్టి నక్సలైట్ని చంపేస్తే ట్రైబల్స్ వెళ్ళిపోతారు. ట్రైబల్స్ వెళ్ళిపోతే ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేవచ్చు. అది కుట్ర. ఈ ఫారెస్ట్ ల్యాండ్ని మార్చడానికి ఇప్పుడు అధ్యక్షులను అనుకూలంగా పెట్టుకున్నారు. నక్సలైట్ పేరు భూ చూపించి నక్సలైట్ని చంపేశారు. ఆదివాసులకు రక్షణ లేకుండా చేశారు. అత్యంత అమూల్య సంపద తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తున్నారు. ఇది కుట్ర. ఇది దాని దృష్టిలో అది చెప్పకుండా